తుక్కుగూడ జనజాతర సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోపమని, చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తామని అన్నారు. అధికారం పోయింది, కాలు విరిగింది, కూతురు జైలుకు వెళ్లిందని, మానవత్వంతో ఇన్నాళ్లు మర్యాదపూర్వకంగా వ్యవహరించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గురించిన ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తాను జానారెడ్డిలా కాదని రేవంత్ రెడ్డిని బిడ్డ అంటూ అనటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఈలలు వేశారు. కేసీఆర్ మాట్లాడే లత్కోరు లఫంగి మాటలకు అంగి లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ అంటూ రేవంత్ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టెపట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంయమనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి. అందరు కలిసి చర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా.